నమస్తే. డాక్టర్ భవ్య, సీనియర్ కన్సల్టెంట్ ఇన్ హోమియోపతి. ఈరోజు మనము మొఖాల అరుగుదలకి హోమియోపతి మెడిసిన్స్ ఎలా ఉంటాయని తెలుసుకుందాం. మొఖాల అరుగుదల అనేది మనకు బేసిక్‌లీ 50 సంవత్సరాల పైబడే వాళ్ళకే వస్తాయన్నమాట. మన 2 ఎముకల మధ్య ఉన్న కార్టిలేజ్ అనేది మనకు ఎక్కువ నడవడం వల్ల, బరువులు మోయడం వల్ల ఆహ్, ఉన్న కార్టిలేజ్ అరిగిపోతది. దీన్ని మనము ఆస్టియో ఆర్థరైటిస్ అని చెప్తాము. దీనికి మనము గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1 టు గ్రేడ్ 4 అని. ఫస్ట్ 3 గ్రేడ్స్‌లో ఉన్నారు, మీకు అరుగుదల ఎక్కువ లేదు అనంటే గనక ఖచ్చితంగా హోమియో మెడిసిన్స్‌లో చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. దాంతో పాటు మనం చెప్పిన కొన్ని మొకాళ్ళ ఎక్సర్‌సైజెస్, డయట్ అనేది మీరు ఫాలో గావాలి. దీంట్లో మనకు ఫస్ట్ అంటే హోమియో మెడిసిన్స్‌లో మీకు పెయిన్, స్వెల్లింగు, ఎర్రపడడము, నడవలేకపోవడము, పొద్దున లేచిన వెంటనే ఒక 10 నిమిషాల వరకు మీరు గోడలు పట్టుకొని నడవడం, ఇలాంటి సింప్టమ్స్‌ని చూస్తారు. తర్వాత మనకు హోమియోపతిలో జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలర్ మెడిసిన్స్ ఉంటాయి. దీనికి గయాకమ్, రస్టాక్స్, మ్యాక్‌ఫాస్ ఇలాంటి మెడిసిన్స్ చాలా మంచిగా చేస్తాయి. డాక్టర్ పర్యవేక్షణలో మీరు ఈ మెడిసిన్స్‌ని తీసుకోవాలి. దీంతో పాటు కొన్ని ఎక్సర్‌సైజెస్ మీరొచ్చినప్పుడు కొన్ని ఎక్సర్‌సైజెస్ చెప్తాము. ఆ ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల మనకు సరౌండింగ్ లిగమెంట్స్, మజిల్స్ అన్నీ మంచిగా బిగుసుకుపోయి మనకు నడవడానికి హెల్ప్ చేస్తాయి. దాంతో పాటు మనకు ఒక్కొక్కరికి అవసరం ఉంది, గ్రేడ్ 3లో ఉన్నారంటే గనక నీ క్యాప్స్ సజెస్ట్ చేస్తాము. ఆ నీ క్యాప్స్ ఏసుకోవడం వల్ల మీకు ప్రొటెక్టివ్‌గా ఉంటది. సో, నెక్స్ట్ డయట్. ఆలుగడ్డ, చామగడ్డ ఇలాంటివి మీరు ఖచ్చితంగా స్టాప్ చేయాలి. ఎందుకంటే దీన్ని తినడం వల్ల వాతం ఎక్కువైతాయి కాబట్టి, నొప్పులు ఎక్కువ లేస్తది కాబట్టి, కంపల్సరీ కొన్ని ఫుడ్స్ అనేది మీరు అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ దీనికి తోడు ఉన్నట్టు మీరు కొన్ని ఫుడ్స్ యాడ్ చేసుకోవాలి. కాల్షియం చాలా అవసరం మన మొఖాలకి కాబట్టి, మన బొక్కలు కూడా బలం పడతది కాబట్టి, పాలు తీసుకోండి. డైలీ ఒక ఎగ్ తీసుకోండి. ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవడం వల్ల చాలా హెల్ప్‌ఫుల్. కాల్షియం మళ్ళీ ప్రోటీన్ ఫుడ్ 2 మీరు యాడ్ చేసుకోండి. ఈ డాక్టర్ పర్యవేక్షణలో మీరు మెడిసిన్స్ వాడారంటే ఖచ్చితంగా దీనికి మన దగ్గర చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. తీసుకోవచ్చు. థాంక్ యూ.